హాయ్! ఇవాళ మన క్లాస్ వచ్చేసి యూరిన్ కాన్సంట్రేషన్ ఎలా జరుగుతుంది? కౌంటర్ కరెంట్ మెకానిజం, కౌంటర్ కరెంట్ మల్టిప్లైయర్. ఈ టాపిక్ పైన మన క్లాస్ నడుస్తుంది. కానీ అంతకంటే ముందు మనం మొన్నటిదాకా ఏం చెప్పుకున్నాం ఒక చిన్న రివిజన్ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ నీకు తెలిసిందే ఇది మన బౌమెన్స్ క్యాప్స్యూల్. ఇలా కిందకు వస్తే ఇదంతా ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇక్కడ నేను ఒకే ఒక్క సెల్ని వేస్తున్నాను విచ్ ఈస్ వెరీ వెరీ లార్జ్. ఇది బౌమెన్స్ క్యాప్స్యూల్, ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇది లోపల లూమెన్, ఇది లూమినల్ సైడ్. దీన్ని బేజోలేటరల్ సైడ్ అంటారు. బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ కాదు, బేజోలేటరల్ సైడ్. ఓకే ఫైన్. ఇక్కడ పై నుంచి మనకి గ్లోమరులస్ వస్తుంది. ఇటు నుంచి ఆర్టరీయే, బయటికి వెళ్ళేది కూడా ఆర్టరీయే. గ్లోమరులస్ ఇస్ అ స్పెషల్ క్యాపిలరీ నెట్వర్క్ ఇన్ బిట్వీన్ టూ ఆర్టీరియోలర్ సిస్టమ్. ఇటు వెళ్ళిన తర్వాత అది వీన్యూల్ అవుతుంది మళ్ళీ. ఓకేనా? ఇట్స్ ఎ స్పెషల్ క్యాపిలరీ నెట్వర్క్ బిట్వీన్ టూ ఆర్టీరియోల్స్. సో ఇక్కడి నుంచి బ్లడ్లోంచి ఫిల్టర్ అయ్యి మనకి సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ బయటకు వచ్చింది. దీన్ని మనం గ్లోమరులర్ ఫిల్ట్రేట్ అంటాము. గ్లోమరులర్ ఫిల్ట్రేట్ అంటాము. అంటే ఈ గ్లోమరులస్ నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చింది కాబట్టి దీన్ని గ్లోమరులర్ ఫిల్ట్రేట్ అంటాం. ఇది ట్రిపుల్ లేయర్డ్ ఫిల్టర్, ఆల్రెడీ చెప్పుకున్నట్టు 3 ఫిల్టర్స్. సో ఇక్కడ మనకి ఒక సోడియం పొటాషియం ఏటీపీఎస్ పంప్ ఉంటుంది. పొటాషియం సోడియం. ఈ సోడియం పొటాషియం పంప్ లోపల ఉన్న సోడియంని బయటికి తీసుకెళ్తుంది. లోపలున్న 3 సోడియంస్ని బయటికి తీసుకెళ్ళి లోపలికి 2 పొటాషియమ్స్ ఇస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పాయింట్ నెంబర్ 1, సోడియం తగ్గిపోతుంది. సెల్ లోపల సోడియం తగ్గిపోతుంది. పాయింట్ నెంబర్ 2, సెల్ లోపల పొటాషియం పెరిగిపోతుంది. పొటాషియం ఇది పెరిగిపోతుంది అనమాట. పాయింట్ నెంబర్ 3, డిక్రీజ్ ఇన్ నెట్ ఛార్జ్. ఎందుకు అంటే ఇక్కడ 3 సోడియంకి బదులు 2 పొటాషియంనే ఇస్తున్నాము. సో మనకి అమౌంట్ ఆఫ్ ఇదేదైతే ఉందో అమౌంట్ ఆఫ్ నెట్ పాజిటివ్ ఛార్జ్ అయితే ఉందో అది తగ్గిపోతుంది. సో ఇక్కడ సోడియం తగ్గిపోయినందుకు ఈ సెల్ లోపల సోడియం తగ్గిపోయినందుకు పైనుంచి వస్తున్న సోడియం ఏదైతే ఉందో అది డ్యూ టు ది గ్రేడియంట్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇది ఫస్ట్ జరిగే ఫెనామినన్. ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి, సోడియం తక్కువ ఉంది కాబట్టి సెల్లో పైనుంచి సోడియం వచ్చి ఈ సెల్లో తిష్టేస్తుంది. ఈ సోడియం వస్తున్నప్పుడు ఒక సోడియం మాత్రమే రాదనమాట. సోడియం వస్తున్నప్పుడు దాంతోపాటు గ్లూకోజ్ని, అమైనో యాసిడ్ని, యాంటీపోర్ట్లో H+ అయి ఉంది. అంటే సోడియం గ్లూకోజ్ కో-ట్రాన్స్పోర్ట్, సోడియం అమైనో యాసిడ్ కో-ట్రాన్స్పోర్ట్, సోడియం H+ యాంటీపోర్ట్. గ్లూకోజ్ ఇంకా అమైనో యాసిడ్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 100% గ్లూకోజ్ ఇంకా అమైనో యాసిడ్స్ రీఅబ్జార్బ్ అవుతాయి. ఈ సోడియం ఏదైతే ఉందో అది 65% రీఅబ్జార్బ్ అవుతుంది. యూజువల్గా సోడియంకు ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే సోడియంతో పాటు వాటర్ని కూడా లాక్కెళ్తుంది. సో సోడియం ఎటు వెళ్తే వాటర్ కూడా, అంటే సోడియం 65% వెళ్ళింది కాబట్టి సుమారు అంటే ఆల్మోస్ట్ 65% వాటర్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 65% వాటర్ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇది పాయింట్ నెంబర్. ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఈ ఆస్మోసిస్ వల్ల ఇటు నుంచి సోడియం లోపలికి వస్తుంది అని ఒక మాట ఏదైతే చెప్పానో మోస్ట్ ఆఫ్ ది కిడ్నీ అలాగే వర్క్ చేస్తుంది. ఇలా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల అక్కడి నుంచి ఇంకోటి రావాలి. ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి క్వాంటిటీ వేరే చోట నుంచి ఇలా రావాలన్నమాట. మన కిడ్నీ ఫంక్షనింగ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ అలాగే ఉంటుంది. ఇది పీసీటీ కాబట్టి ఇదంతా పీసీటీ. కింద లూప్ ఆఫ్ హెన్లీలో అయినా డీసీటీలో అయినా ఆల్మోస్ట్ ఇలాగే జరుగుతుంది. సో కమింగ్ బ్యాక్ టు ది లూప్ ఆఫ్ హెన్లీ, ఈ పీసీటీ అయిపోయిన తర్వాత ఉన్న లూప్ ఆఫ్ హెన్లీలో కూడా
ఆల్మోస్ట్ ఇలాగే జరుగుతుంది, బట్ క్వాంటిటీ తక్కువ ఉంటుందన్నమాట. లూప్ ఆఫ్ హెన్లీలో యూజువల్గా 15% ఆఫ్ వాటర్, 15% ఆఫ్ సోడియం వెళ్తాయి. అమైనో యాసిడ్స్, గ్లూకోజ్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి కాబట్టి వాటి ప్రసక్తి లేదు. ఈ H+ అనేవి కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఈ HCO3- అనేవి కూడా లోపలికి వెళ్తుంటాయి. బై ద వే ఇక్కడ నుంచి HCO3- ఏవైతే లోపలికి వెళ్తాయో అది 85 to 90% ఆఫ్ HCO3 లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడే. మళ్ళీ స్పెషల్ పాయింట్ ఏంటంటే లూప్ ఆఫ్ హెన్లీ అసెండింగ్ పార్ట్. యా, ఇది థిన్ అసెండింగ్ పార్ట్, ఇది థిక్ అసెండింగ్ పార్ట్. ఇక్కడ మనం ఒక సెల్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం ఇందాక చేసినట్టే. ఇక్కడ బేజోలేటరల్ సైడ్లో ఇందాక చెప్పుకున్నట్టే సోడియం రీఅబ్జార్బర్, పొటాషియం పంపర్. ఇది సోడియం పొటాషియం ATPase. కానీ ల్యూమినల్ సైడ్లో ఒక స్పెషల్ ట్రాన్స్పోర్టర్ ఉంటుంది. దాని పేరు ఏంటంటే సోడియం పొటాషియం క్లోరిన్ కో ట్రాన్స్పోర్టర్. అంటే సోడియంని లోపలికి పంపిస్తుంది, పొటాషియంని లోపలికి పంపిస్తుంది, క్లోరిన్ని కూడా లోపలికి పంపిస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, పొటాషియం సోడియం పొటాషియం ATPase ద్వారా వస్తుంది, సోడియం పొటాషియం కో ట్రాన్స్పోర్టర్ ద్వారా కూడా వస్తుంది. సో ఇక్కడ ఎక్సెస్ అయిపోతుంది పొటాషియం క్వాంటిటీ. సో ఎక్కడ కూడా పొటాషియం క్వాంటిటీ అంత ఉంచుకోవడం మంచిది కాదు. యూజువల్గా పొటాషియం అనేది సెల్స్ అనేవి బ్యాగ్స్ ఆఫ్ పొటాషియం. యూజువల్ సెల్స్ ఎప్పుడు కూడా రిచ్ ఇన్ పొటాషియం ఉంటాయి, కానీ ఎక్సెసివ్ పొటాషియం ఉంచుకోవడం వల్ల నష్టం కదా. సో ఇక్కడ ఉన్న లీకీ ఛానల్స్ వల్ల, అంటే ఈ సెల్ ఇటే కాదు ఇటు సైడ్ కూడా ఉంటాయి, 360 degreesలో ఉంటాయి. సో లీకీ ఛానల్స్ వల్ల ఇక్కడ పొటాషియం అంతా బయట ఇలా అక్యుములేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, లూప్ ఆఫ్ హెన్లీలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఈ ఏరియా మొత్తం ఇంపర్మియబుల్ టు వాటర్. సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఓన్లీ సొల్యూట్స్ మాత్రమే బయటకు వెళ్తాయి. ఇక్కడ నుంచి వస్తున్న పాజిటివ్ అయాన్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం ఏవైతే ఉన్నాయో ఇక్కడ దాకా రాగానే ఈ చుట్టూతో ఉన్న పొటాషియం పాజిటివ్ అయాన్ చార్జెస్ వల్ల రిపెల్ అయ్యి రీఅబ్జార్బ్ అవుతాయి. కాల్షియం, మెగ్నీషియం లాంటివి PCTలో అవ్వట్లేదు. ఇక్కడ ఎందుకు అవుతున్నాయి అంటే వీటి వల్ల కాల్షియం, మెగ్నీషియం లాంటి అయాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాజిటివ్ ఛార్జెస్కి రిపెల్ అయ్యి లోపలికి రీఅబ్జార్బ్ అవుతాయి. లూప్ డయూరిటిక్స్ అనే పదం వినే ఉంటావు. లూప్ డయూరిటిక్స్ అంటే ఫ్రూసమైడ్ కామన్ ఎగ్జాంపుల్ అనేవి ఈ సోడియం పొటాషియం క్లోరిన్ కో ట్రాన్స్పోర్టర్ మీద పనిచేస్తాయి. ఈ లూప్ డయూరిటిక్స్ వచ్చి వీటిని బ్లాక్ చేస్తాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, పొటాషియం లోపలికి, పొటాషియం వాల్స్ పైన ఇలా ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, కాల్షియం వచ్చేది రిపెల్ అవ్వదు, డైరెక్ట్గా పైకి వెళ్తుంది, ఇలా వెళ్ళదు అనమాట. ఇలా వెళ్ళదు, డైరెక్ట్ స్ట్రైట్గా DCTలోకి వెళ్ళి యూరిన్లోకి వెళ్ళిపోతుంది పొటాషియం ఇంకా మెగ్నీషియం అనేవి. సో ఇవన్నీ కాల్షియంని యూరిన్లోకి వెళ్ళిపోనిస్తాయి అన్నమాట. ఇప్పుడు DCTకి వద్దాం. ఇది డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. ఇక్కడ మ్యాక్యులా డెన్సా ఉంటుంది, పాల్కేసిన్, మ్యాక్యులా డెన్సా, మన రెన్నిన్ రిలీజ్ చేస్తాయి కదా, మ్యాక్యులా డెన్సా ఉంటుంది అనమాట. ఇక్కడ యూజువల్గా ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్గా ఉండేట్టుగా సోడియం పొటాషియం పంప్ ఉంటుంది. దీనివల్ల ఆబ్వియస్గా సోడియం తగ్గిపోతుంది. సోడియం క్లోరిన్తో పాటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ క్లోరిన్తో పాటు సింపోర్ట్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ కాల్షియం లీకీ ఛానల్స్ ఉంటాయి. బట్ థయాజైడ్స్ అనే డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ యాక్ట్ చేస్తాయి అన్నమాట. థయాజైడ్స్ అనే డ్రగ్ యాక్ట్ చేసి సోడియంని లోపలికి వెళ్ళనీయకుండా చేస్తాయి. సో అప్పుడేంటి, ఈ పర్టికులర్ సెల్లో సోడియం డెఫిసిట్ వచ్చేసింది, సోడియం తగ్గిపోయింది. సో ఈ సోడియం కావాలి కాబట్టి దీనికి ఇటు నుంచి, అంటే లూమినల్ సైడ్ నుంచి సోడియం రావట్లేదు కాబట్టి ఇంకొక సైడ్ బేజోలేటరల్ సైడ్ నుంచి సోడియం తెచ్చుకోవాలి. సెల్ ఫంక్షన్ అవ్వడానికి సోడియం చాలా ఇంపార్టెంట్. సో ఇటు బేజోలేటరల్ సైడ్ నుంచి ఇంకొక ట్రాన్స్పోర్టర్ ఉంటుంది, కాల్షియం సోడియం యాంటీపోర్ట్. యూజువల్గా అప్పుడు ఏమవుతుంది అంటే సోడియం రావాలంటే కాల్షియంని తొయ్యాలి. సో ఇక్కడ అగైన్ మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అయింది. కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అయినందుకు ఈ లీకీ ఛానల్స్ ద్వారా కాల్షియం అనేది లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే లూప్ డయూరిటిక్స్ వల్ల కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, బట్ థయాజైడ్స్ వల్ల
కాల్షియం అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఇవి ఆస్టియోపోరోసిస్ లాంటి వాళ్ళలో ఇవ్వకూడదు. ఆస్టియోపోరోసిస్ వాళ్ళ కేసెస్లో ఇవ్వకూడదు. అండ్ లాంగ్ టర్మ్గా ఇచ్చామనుకో, అంటే ఉమెన్ అబౌవ్ 45 ఇయర్స్ అలాంటి వాళ్ళలో కూడా ఇవ్వకూడదు లాంగ్ టర్మ్గా ఎప్పుడు కూడా. ఇవి లాంగ్ టర్మ్గా ఇవ్వచ్చు. ఇవి కాల్షియం స్పేరింగ్, ఇవి కాల్షియం వేస్టింగ్ డ్రగ్స్. లూప్ డయూరిటిక్స్ అనేవి కాల్షియం వేస్టింగ్, థయాజైడ్స్ అనేవి కాల్షియం స్పేరింగ్. కాల్షియం ఇంకా అబ్జార్ప్షన్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తాయి. సో అది విషయం. అగైన్ వెన్ వీ కమ్ టు ప్రిన్సిపల్ సెల్స్, అంటే కలెక్టింగ్ ట్యూబ్యూల్లో ఉన్న సెల్స్లో తీసుకుంటే కనుక ఇక్కడ అంతా కంప్లీట్గా వాటర్ అబ్జార్ప్షన్ ఏడిహెచ్ పైన, ఆల్డోస్టిరాన్ పైన బేస్ అయి ఉంటుంది. ఏడిహెచ్ సెల్ న్యూక్లియస్ని ఇచ్చేసి ఒక ఆక్వాపోరిన్ 2 అనే ఒక వెజికిల్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈ వెజికిల్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చిన వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. బట్ ఈ వాటర్ అంతా ఇక్కడే స్టోర్ అవ్వకూడదు కదా, మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళడానికి అవుట్లెట్ కింద ఆక్వాపోరిన్ 3, ఆక్వాపోరిన్ 4 అని ఇంకొక అవుట్లెట్స్ ఉంటాయి. ఇవి బ్లడ్లోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ ఆల్డోస్టిరాన్ ఏం చేస్తుంది అంటే యూజువల్గా సెల్ లోపల ఉన్న సోడియంని బయటికి తోసేస్తూ ఉంటుంది ఆల్డోస్టిరాన్. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి సెల్ లోపల ఉన్న సోడియంని బయటికి తోసేస్తూ ఉంటుంది. సో ఇక్కడ సోడియం డెఫిషియన్సీ వచ్చేసి ఇక్కడి నుంచి సోడియం లోపలికి రావడానికి వస్తూ ఉంటుంది. సో దీనివల్ల పొటాషియం అనేది ఎగ్జిట్ అవుతూ ఉంటుంది, పొటాషియం లూజ్ అవుతూ ఉంటుంది, పొటాషియం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, అంటే ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం పోతూ ఉంటుంది. సో ఆల్డోస్టిరాన్ వల్ల సోడియం ఇవి ఇంక్రీజ్ అవుతాయి, కానీ పొటాషియం లెవెల్స్ పడిపోతాయి. సో ఆల్డోస్టిరాన్ థెరపీలో లాంగ్ టర్మ్గా ఉంచినప్పుడు మనం పొటాషియం సప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉండాలి. దీనిపైన వర్క్ చేసే కొన్ని డయూరిటిక్స్ ఉంటాయి, వాటినే మనం స్పైరినోలాక్టిన్ అనే ఒక డ్రగ్ ఉంది, స్పైరినోలాక్టోన్. అదేం చేస్తుంది అంటే ఈ సోడియంని పోకుండా చూస్తుంది. సోడియంని ఇక్కడ సోడియం పొటాషియం పంప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ సోడియం పొటాషియం, సో సోడియం బయటకు వెళ్ళదు, ఇక్కడ నుంచి సోడియం రాదు, ఇక్కడ నుంచి పొటాషియం వెళ్ళదు. సో అప్పుడు ఈ స్పైరినోలాక్టన్స్ ఏంటి, పొటాషియం స్పేరింగ్ డ్రగ్స్. ఇంతకు ముందు ఏవైనా అంటే ఈ లెవెల్ కంటే ముందు ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ అవన్నీ కూడా పొటాషియం వేస్టింగ్ డ్రగ్స్. ఇదొక్కటే పొటాషియం స్పేరింగ్, స్పైరినోలాక్టోన్. ఇక్కడ దాకా క్లియర్ కదా, మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం.